Hello everyone, my name is Sheikh Fatima Hussain and today we are going to discuss about the topic mailings. Mailings అంటే ఏంటో చూద్దాం మనం ఇప్పుడు. మెయిలింగ్స్ లో వచ్చేసి ఫస్ట్ స్టార్ట్ మెయిల్ మర్జ్ అని ఉంది కదా. స్టార్ట్ మెయిల్ మర్జ్ లో సెలెక్ట్ రెసిపియంట్స్. ఫస్ట్ రెసిపియంట్స్ ని సెలెక్ట్ చేసుకునే ముందు ఏదో ఒక డేటా అంటే మల్టిపుల్ టైమ్స్ మనము డేటాని రాయకుండా మల్టిపుల్ మెంబర్స్ కి రాసిన సింగిల్ డేటాని సెండ్ చేయడానికి మనము మెయిలింగ్స్ ని యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఒక లెటర్ రాస్తున్నాను. హాయ్, I am Fatima Sheikh. I am inviting everyone on my birthday, July 10th. Your presence will make me happy. Will make me happy. Please don't forget to attend my small party. ఏదో ఒక మ్యాటర్ ఇస్తున్నానండి నేను. ఇంకా ఏమన్నా యాడ్ చేసుకోవాలి అనుకుంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. ప్లీజ్ కన్వే మై regards to your family members. రిగార్డ్స్ వద్దులేండి, బెస్ట్ విషెస్ పెడదాం. ప్లీజ్ కన్వే మై బెస్ట్ విషెస్ టు యువర్ ఫ్యామిలీ మెంబర్స్. తర్వాత థ్యాంకింగ్ యూ and yours faithfully or yours lovingly పెట్టొచ్చు. నేను yours faithfully అని పెడుతున్నాను. yours faithfully మీ నేమ్ నేను నా పేరే ఇస్తున్నాను, ఎందుకంటే నేనే ఇన్వైట్ చేస్తున్నాను కాబట్టి. yours faithfully ఫాతిమా షేక్. ఇప్పుడు ఇది మల్టిపుల్ మెంబర్స్కి నేను సెండ్ చేయాలి. మల్టిపుల్ మెంబర్స్కి సెండ్ చేయాలి అనుకుంటే ఫస్ట్ సెలెక్ట్ రెసిపియంట్స్లోకి వెళ్ళి టైప్ అండ్ న్యూ లిస్ట్ సెలెక్ట్ చేయండి. మల్టిపుల్ నెంబర్స్ ఎవరెవరికి సెలెక్ట్ చేయాలో మనం సెలెక్ట్ చేసుకుంటాం. నాకు ఈ కాలమ్స్ అన్నీ వద్దండి, టైటిల్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, కంపెనీ, అడ్రస్ లైన్ ఇవన్నీ నాకు వద్దు. సో నేను కస్టమైజ్ కాలమ్స్లోకి వెళ్ళి ఒక్కొక్క దాన్ని డిలీట్ చేయాలి. ఫస్ట్ డిలీట్, ఎస్. మనకు ఒక డౌట్ రావచ్చు, మేడం అన్నీ సెలెక్ట్ చేసి కంట్రోల్ ఏ మనము అన్నీ ఒకేసారి డిలీట్ చేయొచ్చు కదా అంటే ఇక్కడ అలా డిలీట్ అవ్వదండి. సో మనము ఒక్కొక్కటి డిలీట్ చేసుకోవాల్సి వస్తుంది. ఒక్కొక్కటి సెలెక్ట్ చేసి డిలీట్ చేయండి మీకు అవసరం లేదు అనుకుంటే. లేదు ఇవన్నీ నాకు అవసరము అనుకుంటే మీరు కంటిన్యూ అవ్వచ్చండి, నో ప్రాబ్లం హియర్. సో ఇఫ్ యూ డోంట్ రిక్వైర్ ఎనీ కాలమ్ హియర్ యూ కెన్ డిలీట్ ఇట్, or else if you need the column you can proceed with the existing columns here. I don't need this everything, so I am deleting here. Now I am adding new columns. See name, enter. Next add name tarvata door number, enter. Add city, enter. నాకు ఈ త్రీ కాలమ్స్ కావాలి. ఓకే, చూడండి 3 కాలమ్స్తో నాకు టేబుల్ ఎంట్రీ అయిపోతుంది. ఇప్పుడు ఒక్కొక్క ఎంట్రీ ఇన్ ద సెట్ ఒక్కొక్క కాలం డేటా మనం ఇవ్వాలి. ఫస్ట్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ నూర్జహాన్, డోర్ నెంబర్ 45 ఇస్తున్నాను, సిటీ కడప. డోర్ నెంబర్ 45 ఎవరిది ఉండదు అండి, సో నేను అందుకు ఇస్తున్నాను. అండ్ దెన్ సుహేల్, డోర్ నెంబర్ 55 హైదరాబాద్. న్యూ ఎంట్రీ. నెక్స్ట్ షాకిర్,
డోర్ నెంబర్ 22 నెల్లూరు. నెక్స్ట్ న్యూ ఎంట్రీ పేరు, ఇంకో పేరు ఏమిద్దాము, జాన్. డోర్ నెంబర్ 11, సిటీ వచ్చేసి వరంగల్. మళ్ళీ న్యూ ఎంట్రీ, నెక్స్ట్ ఇంకో పేరు, ఫర్ ఎగ్జాంపుల్ మున్ని, అండ్ దిస్ ఈస్ 33, సిటీ వచ్చేసి ఒంగోల్. ఓకే, దీన్ని సేవ్ చేసుకొని పెట్టుకోవాలి. సేవ్ ఏదో ఒక నేమ్, నేను హాయ్ అని ఇస్తున్నాను. సేవ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇన్సర్ట్ మర్జ్ ఫీల్డ్ అని కనపడుతుంది కదా, అంటే మీ కాలం నేమ్స్ ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవడానికి. సో కొంచెం ప్లేస్ తీసుకొని కర్సర్ని ముందుకి పెట్టండి, అంటే స్టార్టింగ్ ఆఫ్ ది పేజ్ పెట్టండి. ఒక్కొక్క దాన్ని మీరు ఇన్సర్ట్ చేసుకోవాలి. ఎంటర్, ఇన్సర్ట్ మర్జ్ ఫీల్డ్ డోర్ నెంబర్, ఎంటర్, ఇన్సర్ట్ మర్జ్ ఫీల్డ్ సిటీ. ఇవన్నీ రాసేసిన తర్వాత నేను ఇప్పుడు ఫైనల్గా నేము వాళ్ళ అడ్రసెస్ ఇవ్వాలి. సో ఫినిష్ అండ్ మర్జ్, ఎడిట్ ఇండివిజువల్ డాక్యుమెంట్స్, ఆల్ ఓకే. నూర్జహాన్ 45 కడప వచ్చేసింది. నెక్స్ట్ వన్ ఈజ్ సుహేల్, నెక్స్ట్ షాకిర్, అండ్ నెక్స్ట్ జాన్, నెక్స్ట్ మున్ని. ఇచ్చిన 5 నేమ్స్ వచ్చేసాయి కదండి. సో దిస్ ఈజ్ మెయిలింగ్స్ అన్నమాట. I hope you understood this topic. If you have any doubts, please comment in the comment section. And don't forget to like, share and subscribe to Sheikh Fatima Hussain. Thank you.